కానీ కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు ఇట్లా కనబడి ఒక బాధ కనబడకపోతే ఒక బాధ. ఫైనల్లీ అందరం కలిసినాము, ఇప్పుడు ఇంట్లో ఉండకంతే అంతే. నేనైతే దాదాపుగా నాకు బాధ ఉంది కాబట్టి నేను ఎవరి దగ్గరికి వెళ్ళను అని వాళ్ళు అర్థం చేసుకొని నా దగ్గరికే వస్తున్నారండి సిస్టర్స్ అందరూ. నాకు హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అక్క మీ పరిస్థితి ఇంకా ఆ పిల్లలు ఆ పనులు వాటితోనే సరిపోతుంది, మీరు రావాలని మేము ఎప్పుడు కూడా కోరుకోం అక్క, మేమే వస్తాం నీ దగ్గరికి అని చెప్పారు. ఇంతకన్నా ఏం కావాలండి. నెల రోజులు అవుతుంది మేము చండనే నెల మాసం తర్వాత 2-3 రోజులకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిండ్రు జమ్మికుంటకి. నెల రోజులు అవుతుంది, కరెక్ట్ ఇవరికి నెల అనుకుంటా 10వ డేట్కి నెల మాసం అయిపోయింది. అన్నయ్య మేము ఇంటికి వచ్చినాము. నెల రోజులకి మళ్ళీ పిల్లలు ఈ రోజు కరీంనగర్ వచ్చింది, నేను కరీంనగర్ వచ్చిరనగానే ఈ రోజు ఇలా చూడడానికి అయితే వచ్చేసిన నేను. ఎందుకు అంటే ఏదో మిస్ అయిన ఫీలింగ్. అసలు మేము ఒక 6 నెలల నుండి 6 నెలలు కాదు దగ్గర దగ్గర 9-10 నెలలు అవుతుంది. 10 నెలల నుండి ఇంకా ఈ రిలేషన్ ఇట్లనే కంటిన్యూ అవుతుంది. వీక్లీ ఒకసారి కలుస్తూనే ఉన్నాం. అసలు ఈసారి మాత్రమే నెల రోజులు అయింది. నెల రోజులు కలవకుండా ఉండమంటే ఇదే ఫస్ట్ టైం, మొదటిసారి. అందుకనే ఈరోజు పొద్దున్నే వచ్చిన వీళ్ళని చూడడానికి అయితే. అండ్ యూట్యూబ్ సిస్టర్స్ మీ అందరికి కూడా ఒక మనవి, ఇంకా అక్క మా దగ్గరికి రాలేదు అని ఎవరు అనుకోకండి, మీరే రావాలండి అక్క దగ్గరికి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం నేను జాబ్లో చేయడం, పిల్లల స్కూలింగ్ కొంత అడ్జస్ట్ కాదు. మీరే వీలు చేసుకొని కరీంనగర్కి వచ్చినప్పుడు తప్పకుండా ఈ అక్కని కలవండి, మర్చిపోకండి.